గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేయాలంటే క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ ఒకటిని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి రెండు కూడా తయారు చేయాలని చెప్పాను. అలాగే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేసేటప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నగదు ప్రవాహ నివేదికని తయారు చేసేటప్పుడు మనం సందర్భాన్ని బట్టి కొన్ని అడిషనల్ అకౌంట్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సమ్లో కొన్ని ఖాతాలు మనకి వస్తుంటాయి. అవి ఎలా తయారు చేయాలి అనేది మనకి గమని అర్థం కాదు కాబట్టి ముందుగా వాటి గురించి మీకు పరిచయం చేస్తున్నాను. వాటిని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రాబ్లం మధ్యలో అకౌంట్స్ వచ్చినప్పుడు మీరు ఈ రకంగా వేయాలి అని చెప్పి చెప్తాను. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వేయవలసినటువంటి అకౌంట్స్ ఏవేవి అంటే ఏదైనా ఎసెట్కి సంబంధించిన అకౌంట్ అంటే బిల్డింగ్ అకౌంట్ కావచ్చు, మెషినరీ అకౌంట్ కావచ్చు, ఏదైనా దాని అకౌంట్ ఎలా వేయాలి, అలాగే ఫర్నిచర్ లాంటి అకౌంట్ ఎట్లా వేయాలి, అలాగే గుడ్ విల్ అకౌంట్ ఉంటే ఎట్లా వేయాలి, అలాగే జనరల్ రిజర్వ్ ఎలా వేయాలి, ఏదైనా ట్యాక్స్ సంబంధించిన అకౌంట్ ఉంటే ఎట్లా వేయాలి. ఇవి మనకు ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టి ఏదైనా లెడ్జర్ అకౌంట్ ఎటువైపు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎటువైపు క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది అనే అవగాహన మనకు ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తామండి అంటే వాడు ఇచ్చిన సమాచారంతో ఆ అకౌంట్ని తయారు చేసి దాంట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ని కనుక్కుంటాం. ఆ బ్యాలెన్సింగ్ ఫిగరు కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి కానీ లేదా క్యాష్ అకౌంట్కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎలా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం మనకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రాసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అకౌంట్స్ వేయడం అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఈ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ఈ అకౌంట్స్ వేయడం మీకు అలవాటు అయినట్టయితే అప్పుడు క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ సులువుగా కట్టచ్చు. అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని కూడా చాలా సులభంగా మీరు తయారు చేయొచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారండి అంటే 1, 2, 3, 4 ఒక 5 అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఒక పేజీ ఉండేలాగా పర్టికులర్స్ అమౌంట్ అంటూ మీకు తెలుసు కదా, ఫార్మల్గా కొద్దిగా అంటే ఇటు ఐటము అటు ఐటము బ్యాలెన్స్ ఐటము అంటే ఒకవైపు 2 ఒకవైపు ఒక ఐటమ్ పడేటట్టు చిన్నగా 5 ఖాతాలు మీరు ఓపెన్ చేసుకోండి. నిన్న 2 ఫార్మేట్లు చెప్పాను మీకు. క్యాష్ ఫ్లో ఆపరేషన్స్ ఒకటి చెప్పాను, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి చెప్పాను. దాని దిగువని ఇవి రాసుకోండి. ఇవి కూడా స్పెసిమెన్సే, ఇవి కూడా లెక్కల్లో ఎలా వస్తాయి అనేది మీకు చెప్పాను. లెక్కల్లో నేను వేస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి? ఈ 5 అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ తెలుగు మీడియం కూడా ఓపెన్ చేసేసుకోండి. 5 ఖాతాలు ఓపెన్ చేసుకోండి. ఎట్ ఏ టైము చెప్పేస్తాను. 5 ఖాతాలు వివరాలు మొత్తం అని చెప్పి 5 ఖాతాలు మీరు ఓపెన్ చేసుకోండి. చిన్నగా 2 అంశాలు పడతాయి, అంతకన్నా ఎక్కువ ఏమీ పడవు. వాటికి సరిపడేగా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి ఒక పేజీలో ఒక 5 అకౌంట్స్ వచ్చేలాగా వేసుకోండి. చిన్న అకౌంట్స్ మీకు తెలుసు కదా, కన్సైనీ అకౌంట్ అలాంటివి వేస్తుంటారు ఫస్ట్ ఇయర్స్లో. అటువంటి అకౌంట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. 5 త్వరగా గీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ అట్లా పర్టికులర్స్ అమౌంట్ అలా మీరు ఓపెన్ చేసుకోవాలి. 5 అకౌంట్లు ఒక పేజీ ఉండేటట్టు గీశారు. అందరూ డ్రా చేశారండి? ముందుగా బిల్డింగ్ అకౌంట్ అని పెట్టండి. ఫస్ట్ దానికి పర్టికులర్స్ అమౌంట్ అని రాసి బిల్డింగ్స్ అకౌంట్ తెలుగు మీడియం భవనాల ఖాతా అని పెట్టండి. బిల్డింగ్ అకౌంట్ భవనాల ఖాతా అని పెట్టండి. ఇది ఆస్తి ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్లో ఉంటుంది. ఆస్తులు ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, అప్పులు ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. గుర్తుపెట్టుకోవాలి, అది ఫండమెంటల్ అది. ఓకే, ఇప్పుడు ఆస్తుల ఖాతాలో ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, టు తెచ్చిన నిల్వ అని వేసుకోండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, తెచ్చిన నిల్వ మీకు అర్థమవుతుందో లేదో, ఎందుకైనా మంచిది అంకెల రూపంలో వేసుకోండి. 40,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్లో, తెచ్చిన నిల్వ 40,000. బైలో బ్యాలెన్స్ క్యారీ డౌన్, తేల్చిన నిల్వ
బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఓ 36,000 వేసుకోండి. ఓ 36,000 వేసుకోండి. ఇప్పుడు చూడండి డెట్ ఎక్కువ ఉంది, డెబిట్ ఎక్కువ ఉంది. కూడండి 40,000. ఇక్కడ 40,000 అయ్యింది. ఈ 40,000లో 36 తీసిస్తే 4,000 వస్తుంది. ఇవి రెండు వాడు ఇచ్చాడండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చాడు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇచ్చాడు. తెచ్చిన నిల్వ ఇచ్చాడు, ఇటువైపు తేల్చిన నిల్వ. అర్థమవుతుందా? ఇది వాడు సమ్లో ఇచ్చిందే వేసుకున్నాం. డెబిట్ ఎక్కువ ఉంది, ఇలా క్రెడిట్ పట్టుకెళ్ళి 40,000లో 36 తీసేస్తే 4 వచ్చింది. ఇక్కడ ఎంతైతే బ్యాలెన్స్ వస్తుందో అది డిప్రిషియేషన్ అకౌంట్ అని రాసుకోండి. బై తరుగుదల ఖాతా అని రాసుకోండి. బ్రాకెట్లో మీకు బ్యాలెన్స్ అని రాసుకోండి. బ్యాలెన్స్ అంటే తేల్చింది అని. బ్యాలెన్స్ అంటే తేల్చింది. డిప్రిషియేషన్ రాసుకోండి. తరుగుదల బ్రాకెట్లో తేల్చిన నిల్వ అని రాసుకోండి. తేల్చిన నిల్వ అని రాసుకోండి. ఓకే, బిల్డింగ్ అకౌంట్ అయిపోయింది అందరికీ. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్లు వేశారు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్రెడిట్లు వేశారు. ఇలా బ్యాలెన్స్ చేస్తే వచ్చింది డిప్రిషియేషన్ అకౌంట్కి రాశారు. నెక్స్ట్ రెండో అకౌంట్కి రండి. అదే అలాగే ఒక్కోసారి అసెట్ అకౌంట్ని ఇటు అటు వేసి బ్యాలెన్స్ డిప్రిషియేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకొకసారి ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ ఖాతా అనేది ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ ఖాతా 2లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2 తెచ్చిన నిల్వ. ఇది కూడా ఆస్తే కాబట్టి తెచ్చిన డెబిట్. 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 16,000. ఈ 20 ఇలా పట్టుకెళ్ళి తీసేయండి. 20లో 16 తీస్తే 4 వచ్చింది. అది బై బ్యాంక్. తెచ్చిన నిల్వ 20,000, తేల్చిన నిల్వ 16,000. ఈ 20 ఇలా పట్టుకెళ్ళి తేల్చండి. ఎంత వస్తే అంత బ్యాంక్ ఖాతా అని రాసింది. బ్రాకెట్లో తేల్చిన నిల్వ. ఒకసారి ఈ ఖాతాలో తరుగుదల ఏమీ లేదని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటుకి ఉన్న తేడా తగ్గిన వాల్యూ అమ్మకం కింద భావిస్తాం అన్నమాట. బై బ్యాంక్ తేల్చిన నిల్వ సేల్ బ్రాకెట్లో అమ్మకం అని రాసుకుంటాం. మనమే అనుకోవాలి, బైలో వస్తే అమ్మకం, ఒకవేళ 2లో వస్తే కొనుగోలు అన్నమాట. అలా మూడో ఖాతా వేసుకోండి. గుడ్ విల్ అకౌంట్ పర్టికులర్స్ అమౌంట్ గుడ్ విల్ అకౌంట్ పర్టికులర్స్ అమౌంట్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. గుడ్ విల్ కూడా ఆస్తే కదా, అందుకని 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. ఇటువైపు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇటువైపు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,000. ఇప్పుడు ఈ 10 ఇలా పట్టుకెళ్ళి తీసేయండి. 10లో 5 పోతే ఇంకా 5 ఉంది. ఆ 5 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా. బ్రాకెట్లో బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ ఈ 10 ఇక్కడ 5 ఇక్కడ ఇలా బ్యాలెన్స్ చేస్తే వచ్చిన 5,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ ఇంక్లూడ్ తెచ్చినవా తేల్చినవా ఇలా తేల్చి ఎంత వస్తే అంత లాభ నష్టాల ఖాతా అన్నారు. గుడ్ విల్ ఖాతాలో బ్యాలెన్స్ రద్దు చేసిన గుడ్ విల్ అవుతుంది అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేయాలి లాభ నష్టాలు. 4వది జనరల్ రిజర్వ్ అకౌంట్ సాధారణ రిజర్వ్ ఖాతా. జనరల్ రిజర్వ్ అకౌంట్ సాధారణ రిజర్వ్ ఖాతా. ఇది అప్పు కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్లో వేసుకోవాలి ఫస్ట్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 20,000. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ 18,000. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 18,000. ఈ 20,000 ఇలా కూడికి వేసి పైన తీసేయండి. 20లో 18 తీసేస్తే 2,000. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల అకౌంట్. అంటే ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన రిజర్వ్ అన్నమాట.
రిజర్వ్ అకౌంట్ డేటా ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో క్రియేట్ అవుతుంది, అది తగ్గిన రిజర్వ్ అనమాట. రిజర్వ్ తగ్గినట్టు, ఇటు వస్తే పెరిగినట్టు. ఎలాగ అలా ఒక్కొక్క సమ్మ ఒక్కొక్కలా ఉంటుంది. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ, బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ. ఇలా బ్యాలెన్స్ చేసి ఎంత ఉంటే అంత ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు. తర్వాత ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, పన్ను ఏర్పాటు ఖాతా. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, పన్ను ఏర్పాటు ఖాతా. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, పన్ను ఏర్పాటు ఖాతా. ఇది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 20,000 వేసుకోండి, 20,000 వేసుకోండి. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 10,000. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, తేల్చినది అని రాసుకోండి. బై లాభ నష్ట ఖాతా 10,000 తేల్చింది. డెబిట్లో టు క్యాష్, టు నగదు, టు క్యాష్, టు నగదు 10,000. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తేల్చిన 20,000, తేల్చిన 20,000. ఈ పన్ను ఏర్పాటు ఖాతా ఎలా వేయాలి అంటే అండి, అప్పు కదా ఇది, ఖాతా ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్రెడిట్లో వేసుకోవాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్లో వేసుకోవాలి. సర్దుబాటులో ట్యాక్స్ పెయిడ్ అంటాడు, అది టు క్యాష్ అని వేసుకోవాలి. అప్పుడు ఇంక ఎంత వస్తే అంత మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం ఏర్పాటు చేసి వస్తుంది అనమాట. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ లాభ నష్ట ఖాతాకి వెళ్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 5 కూడా ఏదో లెక్క మధ్యలో వస్తూ ఉంటాయండి. ఈ 5 ఖాతాలు ఎలా వేసామో చూసుకుంది. ఆస్తుల ఖాతాలు అయితే ఈ రకంగా వేయాలి, అప్పుల ఖాతాలు అయితే ఈ రకంగా వేయాలి. వీటి తాలూకా బ్యాలెన్స్లు పట్టుకెళ్ళి మనం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్లో కానీ లేదా క్యాష్ ఫ్లోలో కానీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది క్యాష్ ఫ్లో కానీ లేదా ఫండ్స్ ఫ్లో కానీ దేనికైనా సరే ఈ ఖాతాలు తయారు చేయవలసి ఉంటుంది. అందుకే మీకు క్యాష్ ఫ్లో ఫండ్స్ ఫ్లో రెండు ఒకటే అని చెప్పాను కదా. ఆ క్యాష్ ఫ్లో 4-5 లెక్క చెప్తే అయిపోద్ది. తర్వాత ఫండ్స్ ఫ్లో కూడా సేమ్ ఇదే వర్షన్లో మనం చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, నిన్నటి 2 ఫార్మేట్లు ప్లస్ ఇవి కూడా మీరు బాగా కంటతా పట్టినట్టుగా చూసుకోండి. గెట్ బై హార్ట్ మీకు వేస్తే లెక్క చేయడం కొంచెం సులభంగా ఉంటుంది. ఆడిటింగ్లో యూనిట్ 5 చూడండి. యూనిట్ 5 ఆల్మోస్ట్ మనం గతంలో చెప్పేసుకున్నటువంటి కాన్సెప్టే ఉన్నది. యూనిట్ 5లో ఆడిటింగ్లో యూనిట్ 5 మనకి రిమైనింగ్ అయింది. లాస్ట్ యూనిట్లో యూనిట్ 4 గురించి చెప్పాను. ఈ యూనిట్ 5లో అంతా గతంలో మీకు చెప్పినటువంటి కాన్సెప్టే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్గా ఏమడిగారు అంటే characteristics of auditor. Characteristics of auditor అంటే ఆడిటర్ లక్షణాలు. ఆడిటర్ లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిటర్ అంటే ఆడిటర్ యొక్క లక్షణాలు. లాస్ట్ క్లాస్లో మీకు ప్రత్యేకంగా ఇది ఇంపార్టెంట్ అని కూడా మీకు మొన్ననే చెప్పాను. ఈ ఆడిటర్ అనేటువంటి వాడికి ఏమేమి ఉండాలి అనేదానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం, లౌక్యం, కఠినత, నిజాయితీ, సత్శీలత, శాంత స్వభావం,
మెయిన్ ఇంపార్టెంట్గా మనం సులువుగా చదువుకునే పరిశోధనా తత్వం, తర్వాత విమర్శనా దృష్టి, అలాగే ఏంటంటే తొందరపాటు ఉండకూడదు, అలాగే అర్హత, కొంచెం ఇటువంటి లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పి ఆడిటర్కి మనం చెప్పుకున్నాం క్లాస్లో. ఇది 5th యూనిట్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మంచి క్వశ్చన్. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిటర్? ఆడిటర్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఆడిటర్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది ప్రశ్న అన్నమాట. అయితే ఇక్కడ ఆడిటర్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే దాని విషయానికి వచ్చినట్టయితే మనం ఏం చూడాలండి అంటే ఈ యొక్క ఆడిట్ అంటే ఏంటి? ఆడిట్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, టు హియర్, వినడము, అంటే జరిగినటువంటి లెక్కల్ని మనం నమోదు చేసిన తర్వాత దానిని గణకుడు అంటే అకౌంటెంట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతడు మనం చదువుతూ ఉంటే అతను వింటూ ఉండడం అనేటువంటిది జరిగేది. తర్వాత కాలంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఒకటి వచ్చి సిఏ అనేటువంటి కోర్సు రావడం వల్ల ఎవరైతే సిఏ పాస్ అయ్యారో అటువంటి వారు ఈ యొక్క ఆడిటర్గా అపాయింట్ కావడం అనేటువంటిది జరిగి వారు లెక్కల్ని పరిశీలించడం అనేటువంటిది చేస్తున్నారు, వారు రిపోర్ట్ని తయారు చేసి ఇస్తున్నారు అని చెప్పి మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఆడిటర్ అనేటువంటి వాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఆడిటర్ అనేటువంటి వాడికి ఏ లక్షణాలు ఉండాలండి అంటే ముందుగా ఒకటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటండి అంటే మనకి ఈ యొక్క టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ. ఈ ఆడిటరు అనేటువంటి వాడు ఏం తెలుసుకొని ఉండాలండి అంటే ఈ ఆడిటరు టెక్నాలజీ తెలిసిన వాడుగా ఉండాలి. అంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏ సంస్థనైతే ఇతరు ఆడిట్ చేస్తున్నాడో ఆ సంస్థలో ఉపయోగించే పదాలేంటి, ఆ పదాలకి అర్థాలేంటి, వారు అకౌంట్స్ ఏ రకంగా రాస్తున్నారు, ఒకవేళ కంప్యూటర్లో రాస్తున్నట్టయితే టాలీలో రాస్తారు కదా, ఆ టాలీ ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అతనికి తెలియాలి. ఒక ఆడిటర్కు ముఖ్యంగా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. దేనికి సంబంధించి ఆ ఫర్మ్ని ఆడిట్ చేయడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ నాలెడ్జ్ అతనికి అవసరం. కాబట్టి రెండవది ఏంటంటే అంటే లౌక్యాన్ని కలిగి ఉండాలి, లాజిక్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే ఎవరితోని కూడా గొడవలై పెట్టుకోకూడదు, ఎవరితోని కూడా తెలివిగా ప్రశ్నలకు సమాధానం రాబట్టడం అనేటువంటిది చేయగలగాలి. అంటే లౌక్యం అంటే మనం చెప్తుంటాం, ఒక్కొక్కసారిని మనం ఏమని అడుగుతుంటాం అంటే ఎవరినైనా అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు మనం వాళ్ళని మీ ఇంటి నుంచి వచ్చారా అని అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఎంతసేపు అయిందండి బయలుదేరి అని అడుగుతుంటాం. అదే మార్నింగ్ బయలుదేరామండి, ఉదయం బయలుదేరారంటే ఇంచుమించు మన ఇంటికి వచ్చి వాళ్ళు ఉండి రేపు వెళ్తారనమాట అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అదే వచ్చిన వాళ్ళని ఇవి రేపు పొద్దున్న వెళ్ళిపోతారా, మీరు ఎల్లుండి పొద్దున్న వెళ్తారా అని అడిగామనుకోండి, వాళ్ళు బాధపడతారు. అంటే అక్కడ మనం లౌక్యాన్ని ఉపయోగించడం అనేటువంటి జరుగుద్ది. ఆడిటర్ కూడా ఉద్యోగస్తులందరి యొక్క మంచి ఆ పేరుని పొందడం కోసం చాలా లౌక్యంగా ప్రవర్తించేటువంటి సామర్థ్యం అతనికి ఉండాలి. అలాగే కఠినతత్వం, కొన్ని సమయాల్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. అంటే స్ట్రిక్ట్గా ఉండకపోతే ఏం చేస్తారండి, గుమస్తాలు వాళ్ళు కూడా అనేకమైన మోసాలు చేస్తారు. ఆ మోసాలన్నీ కూడా సంస్థకి నష్టాన్ని కలగచేయవచ్చు. అందువల్ల ఆడిటరు ఆ లెక్కల విషయంలో, లెక్కలు రాసే విషయంలో
ఖాతాలు తయారు చేసే విషయంలో సిద్ధాంతం ఎలా ఉందో ఆ రకంగా తయారు చేయకపోతే ఆ ఉద్యోగులను మందరించి ఆ రకంగా తయారు చేసేలా చూసేంటి కాఠిన్యత అతని దగ్గర ఉండాలి. అతను అవసరమైతే అలా స్ట్రిక్ట్గా ఉండి స్టిక్ అయి మాట్లాడగలిగే సామర్థ్యం అతనికి ఉండాలి. అట్లానే అతనికి నిజాయితీ అనేటువంటిది ఉండాలి. నిజాయితీ అంటే మీకు తెలుసు కదా, ఆనెస్టీ అనేటువంటిది ఉండాలి. ఆడిటర్ ఎప్పుడూ కూడా సంస్థ పట్ల నిజాయితీగా ప్రవర్తించాలి. సంస్థకి అతను ఒక ఉద్యోగి, చాలా విలువైనటువంటి ఉద్యోగి. అతను ఎప్పుడూ కూడా లంచాలు తీసుకోవడం కానీ తప్పుడు లెక్కల్ని సర్టిఫై చేయడం కానీ చేయకూడదు. అతను నిజాయితీగా ఉన్నట్టయితేనే సంస్థ యొక్క లెక్కలు నిజాయితీగా అతడు తయారు చేయగలుగుతాడు. అతడు కనుక ఏ రకంగానైనా సిబ్బందితో లాలూచి పడడం గట్రా జరిగింది అంటే అప్పుడు అతడు తయారు చేసే లెక్కలు పారదర్శకంగా ఉండవు, యాక్యురేట్గా ఉండవు. అలాగే ఆడిటర్ అనేటువంటి వాడికి ఏముండాలంటే అంటే సత్శీలత అంటే అర్థం ఏంటంటే గుడ్ క్యారెక్టర్ అనేటువంటిది ఉండాలి. ఎందుకని గుడ్ క్యారెక్టర్ ఉండాలండి అంటే ఆ యొక్క ఆడిటర్ సంస్థకి వెళ్ళినట్టయితే తన కింద ఉద్యోగులందరికీ కూడా అతనే ఒక రోల్ మోడల్ లాగా ఉంటాడు. ఆడిటర్ గారి లాగా ఉండాలి, ఆయనలాగా లెక్కలు మనం వెరిఫై చేయాలి, ఆయనలాగా ఖచ్చితంగా లెక్కలు రాయాలి, ఆయనలాగా మనం అందరితో గౌరవంగా మాట్లాడాలి అనేటువంటి పేరే అతనికి ఉండాలి. అటువంటి క్యారెక్టర్ అతనికి ఉండాలి తప్ప ఈ ఆడిటరు సరైన వ్యక్తి కాదు, ఇతరు సరైనటువంటి లక్షణాలు లేవు, ఇతరు కింది ఉద్యోగుల్లో సరిగ్గా ప్రవర్తించడు అనేటువంటి రిమార్కులు అతనికి ఉండకూడదు. సత్శీలత అనేటువంటిది ఉండాలి. అలాగే ఆడిటర్ తప్పనిసరిగా శాంత స్వభావమే ఉండాలి. అంటే శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. అలా శాంత స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడే తన కింద ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా అతడు మోటివేట్ చేయగలుగుతాడు. అతడు త్వరగా కోపానికి గురైపోయి తన కింద ఉన్న ఉద్యోగుల్ని, యాజమాన్యాన్ని దోషంలో ఆడాడు అనుకోండి, అంటే పరుషంగా మాట్లాడాడు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఫీల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆడిటర్ బ్యాలెన్స్ కోల్పోకూడదు, శాంతియుతంగా ఉండేటువంటి మనిషిగా ఉండాలి. ఇతనికి పరిశోధనా తత్వం అనేటువంటిది ఉండాలి, రీసెర్చ్ క్వాలిటీ ఉండాలి. రీసెర్చ్ క్వాలిటీ అంటే సంస్థలో జరిగినటువంటి ఏ తప్పునైనా సరే ఎందుకు జరిగింది, ఏ ఏ కారణాల వల్ల జరిగింది అనే విషయాన్ని ఇతను ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఇతనికి ఉండాలి. ప్రతి తప్పుని అలా పైపైన చూసి వదిలేయడం కాకుండా అసలు ఆ తప్పు ఏంటి, ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనే విషయాన్ని ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు అతనికి ఉండాలి. అలాగే విమర్శనా దృష్టి ఉండాలి అతనికి. విమర్శనా దృష్టి అంటే మంచిగా దాన్ని క్రిటిసైజ్ చేసేటువంటి సామర్థ్యం కూడా అతనికి ఉండాలి. ఏదైనా ఒక అంశాన్ని క్రింది ఉద్యోగులు వచ్చి చెప్తే వెంటనే గుడ్డిగా నమ్మకూడదు, దాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి చూడాలి. ఏదైనా చెప్పింది కరెక్టా కాదా, లేదా నన్ను తప్పుదారి పట్టిస్తున్నాడా అనే విషయాన్ని అతను బాగా ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకుంటే అప్పుడు అతను ఏం చేయగలుగుతాడండి అంటే సంస్థని ఖచ్చితంగా ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతనికి తొందరపాటు ఉండకూడదు, స్పీడ్ ఎక్కువ ఉండకూడదు. అంటే ఎందుకని అంటే అతను త్వరగా నిర్ణయాలకు వచ్చేసాడు అనుకోండి, ఉద్యోగులు అనేటువంటి మిస్టేక్ చేస్తే వాటిని ఇతరు ఐడెంటిఫై చేయలేరు. అతను నిదానంగా లెక్కలు చూసినట్టయితేనే వాటిని ఐడెంటిఫై చేయగలడు తప్ప తొందరపాటుగా లెక్కలు చేయడం వల్ల కానీ, తొందరపాటుగా ఎవరితోనైనా మాట్లాడటం వల్ల కానీ ఇతనికి ప్రయోజనం అనేటువంటిది కలగదు, పైగా హాని కలుగుద్ది. అందువల్ల ఆడిటర్కి తొందరపాటు అనే లక్షణం ఉండకూడదు. క్వాలిఫికేషన్, ఇక ఆడిటర్ అనేటువంటి వాడు తప్పనిసరిగా చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి. చట్ట ప్రకారంగా విద్యార్హత కలిగిన వ్యక్తి మాత్రమే ఆడిటర్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ఆడిటర్కి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు, పరీక్షల్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చనరీ అని వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిటర్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఆ లక్షణాలు అంటే ఒకటి సాంకేతిక పరిజ్ఞానం అండి, అంటే అతనికి టెక్నాలజీ బాగా తెలుసుకుండాలి. రెండోది లౌక్యం బాగా తెలిసినవాడు, లాజిక్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఉండాలి. అలాగే కఠిన స్వభావి, కొంచెం స్ట్రిక్ట్గా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అలాగే ఆనెస్టీ ఉండాలి, అతడు అంటే నిజాయితీపరుడుగా ఉండాలి. అలాగే గుడ్ క్యారెక్టర్ని కలిగి ఉండాలి. అలాగే చాలా పీస్ఫుల్ మెంటాలిటీ కలిగిన వ్యక్తిగా అతడు మనకి ఉండాలి. పరిశోధనా తత్వం, రీసెర్చ్ మెంటాలిటీ అతనికి ఉండాలి. అలాగే క్రిటిసిజానికి సంబంధించినటువంటి
ఆలోచన దృక్పథం అతనికి ఉండాలి. అలాగే తొందరపాటు ఉండకూడదు. అతడు CA పాస్ అయినటువంటి వ్యక్తి ఉండి ఉండాలి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఒక కంపెనీకి ఆడిటర్గా నియమించబడడానికి సంపూర్ణమైన అర్హత కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆడిటర్కు ఉండవలసినటువంటి లక్షణాలు. కానీ ఇదే దాంట్లో మీకు గతంలో చెప్పినప్పుడు నేను మీకు ఆడిట్ రిపోర్టు అనే పదం కూడా మీకు చెప్పానండి. ఇందులో 2 పదాలు ఉంటాయి, ఒకసారి చూడండి. ఒకటి క్వాలిఫైడ్ రిపోర్టు, రెండవది నార్మల్ రిపోర్ట్, సాధారణ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ అనేటువంటిది ఒక్కొక్కసారి మీకు 5 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతారండి. అంటే మీకు మనం చెప్పినప్పుడు ఆడిట్ నోట్బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక క్లాస్లో. ఆడిట్ నోట్బుక్ అంటే ఏంటని చెప్పానంటే, మీకు ఆడిటర్ అనేటువంటి వ్యక్తి అతడు ఈ యొక్క ఆడిట్ చేసేటప్పుడు తనతో ఒక డైరీ లాంటి పుస్తకాన్ని ఒకటి తెచ్చుకుంటాడు. ప్రతి వివరాలు కూడా దాంట్లో రాసుకుంటాడు. తర్వాత అతడు స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఆ పుస్తకాన్ని ఉపయోగించుకుంటాడు. అలాగే కొన్ని సమయాల్లో ఆడిట్ పేపర్స్ అంటాం, అంటే ఆడిట్ కాగితాలు అని చెప్పి పిలుస్తాం. అంటే అవి కూడా అవేనండి. ఆడిటర్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సంస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా కొన్ని లూజ్ పేపర్స్ మీద రాసుకుంటాడు. ఏదో వెరిఫికేషన్కి వచ్చినప్పుడు పలానా అంశాలు గుర్తుపెట్టుకోవాలి నేను రిపోర్ట్ రాసినప్పుడని రాసుకుంటాడు. ఆ పేపర్స్ని కూడా పడేయడండి, జాగ్రత్తగా ప్రింట్ చేసి ఫైల్ చేసుకుని ఉంచుకుంటాడు. లెక్కలన్నీ అయిన తర్వాత రిపోర్ట్ రాసేటప్పుడు ఆ కాగితాలను ఒకసారి వెరిఫై చేసుకుంటాడు. ఆ రోజు పలానా అంశాన్ని రిపోర్ట్లో రాయాలని నోట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు రాస్తానని చెప్పి ఆ రిపోర్ట్ తయారీలో ఆ కాగితాన్ని ఉపయోగించుకుంటాడు. అలాగే తర్వాత అతని మీద ఏదైనా కనుక కేసులు అయ్యి వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో అతని నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ ఆడిట్ నోట్ పుస్తకాన్ని, ఈ ఆడిట్ పని కాగితాలని కూడా అతడు సాక్ష్యంగా సమర్పించడానికి కూడా అతనికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. అది ఆడిట్ నోటు పుస్తకము, ఆడిట్ పని కాగితాలు. అలాగే 5 మార్క్స్లో మరో క్వశ్చన్ ఏంటంటే ఆడిట్ రిపోర్టు. ఆడిట్ రిపోర్టు అంటే ఏంటి? ఆడిటర్ అండి మొత్తం ఏప్రిల్ 1వ తారీఖుని ఆడిటర్గా అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ మార్చి 31కి లెక్కలన్నీ వెరిఫై చేసేసిన తర్వాత ఆ మేనేజ్మెంట్ వారికి ఏం చేస్తారంటే ఒక రిపోర్ట్ని తయారు చేసి ఆ రిపోర్టుపై సైన్ చేసి అది యాజమాన్యానికి సమర్పిస్తారు. అంటే నేను మీ లెక్కలన్నింటినీ వెరిఫై చేశాను, ఇవన్నీ యథార్థంగా ఉన్నాయి, వీటి ఆధారంగా మీరు ఆదాయ పన్ను చెల్లించుకోవడానికి వీలుగా ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి, లెక్కలు సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పి అతను అడిగిని సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ని కంపెనీ వారు అనేక మందికి వాటిని చూపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ఆడిట్ రిపోర్ట్ని మెయిన్గా నిర్వహణాధికారులు అందరూ చూస్తారు, అంటే డైరెక్టర్లు అందరూ చూస్తారు, మేనేజర్లు వంటి ఉన్నత స్థాయి వారు ఈ రిపోర్ట్ని చూసుకుంటారు. అలాగే వాటాదారులకు సమర్పిస్తారు, వాటాదారులు కూడా ఆడిటర్ యొక్క రిపోర్ట్ని చూస్తారు. సాధారణ సమావేశాలు అవి జరుగుతున్న సమయంలో ఈ ఆడిట్ రిపోర్ట్ కాపీలను కూడా వారికి అందచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బ్యాంకుల్లో అప్పులు అయి తెచ్చుకునేటప్పుడు ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. అలాగే సంస్థ మీద ఏవైనా కేసులు లాంటివి వచ్చినప్పుడు వాటికి కూడా ఈ యొక్క ఆడిట్ రిపోర్ట్ని వారికి ఫేవర్గా ఉండేటందుకు వీలుగా సమర్పిస్తూ ఉంటారు. అలా ఆడిటరు చివరిలో రాసిచ్చినటువంటి రిపోర్టే ఆడిట్ రిపోర్ట్. ఈ ఆడిటరు ఈ రిపోర్ట్ని రాసిచ్చేటప్పుడు కొన్ని సమయాల్లో ఏం చేస్తుంటాడండి అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అనేది రాసిస్తుంటాడు, కొన్ని సమయాల్లో సాధారణ రిపోర్ట్ని రాసిస్తూ ఉంటాడండి. అంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏంటి? క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే మంచిదని కాదండి. క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే అర్థం ఏంటండి అంటే కొన్ని రకాలైన తప్పులతో కూడి ఉన్నటువంటి లెక్కలుగా అతడు భావించినప్పుడు రాసే రిపోర్టే క్వాలిఫైడ్ రిపోర్ట్. క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఆడిటర్ ఐడెంటిఫైస్ సమ్ మిస్టేక్స్ అండ్ దెన్ హీ ఇష్యూ ది రిపోర్ట్ విత్ ద మిస్టేక్స్. ఆ ఏ తప్పులు అయితే ఉన్నాయో ఆ తప్పుల్ని వివరిస్తూ అతడు ఆడిట్ రిపోర్ట్ ఇస్తే అటువంటి రిపోర్ట్ని క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. అంటే అతను చివరిలో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను ఈ లెక్కలన్నింటినీ పరిశీలించాను, వీటి ప్రకారంగా నేను ఖచ్చితంగా నివేదికలు తయారు చేయడానికి ప్రయత్నం చేశాను,
కానీ సంస్థలో రుణగ్రస్తుల విషయంలో సరైన విధానాన్ని అనుసరించలేదు, లేదా తరుగుదల బాగా ఎక్కువగా చూపించారు, అది నా దృష్టిలో అంత సమంజసం కాదు అనిపిస్తుంది అని ఆ వివరాలు రాసి కింద సంస్థ యొక్క లెక్కల యథార్థతను నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పి అతను సర్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఈ వివరాలు ఎప్పుడైతే రాయబడ్డాడో అప్పుడు ఆ రిపోర్టు ఏ రిపోర్ట్ అని పిలుస్తామండి అంటే క్వాలిఫైడ్ రిపోర్టు అని చెప్పి పిలుస్తాం. ఈ క్వాలిఫైడ్ రిపోర్టు అనేది ఇచ్చాము అంటే రేపొద్దుట అది ఆ కంపెనీకి ఒక చిన్న రిమార్కుగా మనం భావించవచ్చు. అంటే సంస్థ ఆడిటర్ సంస్థకి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చాడు అంటే వాటాదారులు కూడా ఏమనుకుంటారంటే ఆడిటర్ సాటిస్ఫై కాలేదన్నమాట, సంస్థలో తప్పులు ఉన్నాయన్నమాట అని వాళ్ళు భావిస్తారు. ఇటువంటి రిపోర్ట్ని ఏ బ్యాంకుకైనా సబ్మిట్ చేసామనుకోండి, బ్యాంకు వారు కూడా క్వాలిఫైడ్ రిపోర్ట్ వచ్చిందండి, మరి ఆ విషయంలో మీరు ఎందుకని పొరపాటుగా ఏర్పాట్లు చేస్తున్నారు, మరి మాకు రేపొద్దున ఇబ్బంది కదా అని వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అందువల్ల సంస్థ మ్యాక్సిమం నార్మల్ రిపోర్ట్ని తీసుకోవడానికి, గుడ్ రిపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ క్వాలిఫైడ్ రిపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కొన్ని సంస్థలు వాటి యొక్క పరిస్థితుల దృష్ట్యా అవి సరైనటువంటి మెయింటెనెన్స్ చేయకపోతే అటువంటి సమయాల్లో ఆడిటర్ ఇచ్చే రిపోర్టు క్వాలిఫైడ్ రిపోర్ట్. ఇది రిపోర్టుల్లో 2 రకాల రిపోర్ట్లు, ఒకటి నార్మల్ రిపోర్టు, రెండవది క్వాలిఫైడ్ రిపోర్టు అనమాట అండి. ఇక్కడికి మీకు 5th యూనిట్ సగం పార్ట్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా అందులో చెప్పాలంటే ఇంకొక క్వశ్చన్ ఒకటే ఉంటుందండి, దాంట్లో ఆడిటింగ్ అయిపోయినట్టుంది. ఏంటంటే అంటే ముగింపు సరుకు యొక్క మూల్యాంకనము అని ఉంటుందండి. అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్, దాని గురించే కొద్దిగా చెప్పాలి. మిగతా అన్నీ కూడా గతంలో మనం చెప్పేసుకున్నాం. అంటే ఆడిటర్ యొక్క హక్కులు, ఆడిటర్ యొక్క అర్హతలు అండ్ ఆడిటర్ యొక్క నియామకము, ఇలాంటివన్నీ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అందువల్ల ఈ యొక్క లాస్ట్ యూనిట్లో పెద్దగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ఏమీ లేవు. మీరు ఒకసారి చదివితే మీకు అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ లాస్ట్ యూనిట్లో మరొక క్లాస్ తీసుకొని ఆ యొక్క ముగింపు సరుకు మూల్యాంకనం గురించి కొద్దిగా వివరించినట్టయితే మీకు మొత్తం ఆడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక రోజు ఖాళీ చూసుకొని మీకు అది చెప్పేస్తాను. మామూలుగా మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఆడిట్ కంప్లీట్ అయిపోయినట్టండి, ఆడిటింగ్ కోర్సు కంప్లీట్ అయిపోయింది, ఆడిటింగ్ సబ్జెక్ట్ మీకు కంప్లీట్ అయిపోయింది. మీరు ఒక్కసారి 5 యూనిట్స్ని ఓవరాల్గా ఒకసారి చదువుకున్నట్టయితే మీకు ఏ యూనిట్లో ఏ సమాచారం ఉంది అనేది మీకు తెలుస్తుంది. అయితే ఎప్పుడు మనం ప్రిపేర్ అయినట్టుగానే ఇప్పుడు కూడా మీకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే 2019, 2020 పేపర్లు ఉన్నాయి చూస్తారా, ప్రీవియస్ పేపర్స్ ఒక 2 లేదా 3 పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని మీరు బాగా త్వరగా ప్రిపేర్ అయినట్టయితే అందులోనే ఎక్కువ క్వశ్చన్స్ రేపు రాబోయే పేపర్లో కూడా మీకు ఉంటాయండి. ఆ రకంగా మీరు తెలివిగా చదువుకున్నట్టయితే మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడిటింగ్లో మరొక క్వశ్చన్ ఏదో ఒక రోజు చెప్పి కంప్లీట్ చేసేస్తాను. అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా అయిపోయిందండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తున్నాను కదా, ఇవి 2-3 లెక్కలు చెప్పి సేమ్ అదే దర్శనంలో ఫండ్స్ ఫ్లోలో కూడా లెక్కలు ఉంటాయి, అవి కూడా 2-3 లెక్కలు చెప్పాను అనుకోండి, ఒక 5-6 క్లాసులతోటి మీకు ఈ మొత్తం టోటల్గా మేనేజ్మెంట్ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బీఈపీ వచ్చి లాస్ట్ సెమ్లో చెప్పేశాను కాబట్టి అదే నోట్స్ మీరు చూసుకుంటే సరిపోద్ది. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో, కాంట్రిబ్యూషన్ ఇవన్నీ మనమన్నే చేశారు, మీ అందరికీ గుర్తున్నాయి కూడా అండి. ఆ నోట్స్ ఒక్కసారి వెరిఫై చేసి సేమ్ అదే మరి చదివేసుకుంటే మీకు సరిపోదు. అవే లెక్క ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు టోటల్గా చెప్పాలి అంటే ఈ 2 సిలబస్లు కూడా ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయగలిగాము. ఎటొచ్చి మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా అవకాశం ఉంటే కొంచెం ఫిజికల్గా మీరు క్లాస్కి అటెండ్ అయ్యి వినగలిగే పరిస్థితులు ఏమైనా ఉన్నట్టయితే, మరి మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఎదురు ఎలా ఉంటుంది అనుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సమ్ చేసి చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.